మనం దర్శనం చేసుకుని వెళ్దామంటే లేదు, అందుకని చెప్పి అంటే చాలా క్యూ ఉంది, చేయట్లేదు. క్యూ అంటే చాలా లైన్ ఉంది కదా ఇక్కడ. కొన్ని మామూలు బయట నుంచి ఉన్నప్పుడు మార్నింగ్ 7కి వచ్చాము. పంపించిన అంటున్నారు. పొద్దున వచ్చినామండి. పొద్దున్న చాలా మంది ఉన్నారని ఇప్పుడు కొంచెం చూసి 1 అవర్ విఐపీస్ ఉన్నారు కదమ్మా. ఈసారి కొంచెం సిస్టమేటిక్ పెట్టారు కానీ పబ్లిక్ రావడానికి కొంచెం చాలా మంది వస్తున్నారు. దానివల్ల ఇక మనం కూడా చూసుకొని రావాలి కదా. ఇక పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, పెద్దవాళ్ళందరూ. 4-5 గంటలు పట్టినా పర్లేదా? వెయిట్ చేయాల్సి వస్తుందమ్మా. మేడం మేము హ్యాండిక్యాప్డ్ మేడం, అసలు ఇలా తోసుకొని 2 అవర్స్ అవుతుంది మేడం. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే వరకు నాకు ఇబ్బంది అవుతుంది. హ్యాండిక్యాప్, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ను. కార్డు చూపిస్తే కూడా నన్ను ముందరికి వెళ్ళనిస్తలేరు. ఒక వాల్యూ ఇవ్వండి, బోనాలకు ఒక వాల్యూ ఇవ్వండి. మాకు పటాలు వేసుకుంటాం, మాకు దారి ఎక్కడ చూపిస్తారు? మీరే చూపెట్టండి. పటం ఎక్కడ దొక్కాలి, ఎక్కడ వేసుకోవాలి? అన్ని మేము కుక్కడపల్లికి వెళ్ళి వచ్చినాం, కేపీహెచ్పి కుక్కడపల్లికి వెళ్ళి. ప్రతి సంవత్సరం వస్తాము, బియ్యం పోస్తాం, బోనం ఎత్తుతాం అమ్మవారికి. పోయిన సంవత్సరం చాలా మంచిగా వెళ్ళిపోయినాం, అమ్మవారి దాకా పోయినాము. ఈ సంవత్సరం దారిలో పని చేసారు. అసలు ఏంది ప్రభుత్వం, ఏంది అసలు? ఈ సీఎం చేసే వల్లనే అవుతుంది అంతా. పంటలు పడతలేవు, వాన పడతలేవు. ఏముంది అంతా ఉబ్బురము, వానలు లేవు, ఏం లేవు. మేము సికింద్రాబాద్ బన్స్లాల్పేట్ కాక 2 గంటలు అయింది. బండి బేగంపేట బ్రిడ్జ్ కింద పెట్టినాము, అక్కడ నుంచి కూడా రానిస్తలేరు. సో కాబట్టి ఇట్లా నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ పోతే ఇక్కడ అంటారు, ఇక్కడ పోతే అక్కడ అంటారు. వెనకకు పోయి మళ్ళీ ముందుకు వచ్చినాం. ఇంటికి పోదాం అనుకుంటా బల్కమేట వెళ్చింది, మళ్ళీ పాస్ మీద వచ్చినాం. ఇది జేబోలో బల్కమేట వెళ్ళామా. ఈసారి ఏంటో మరి, అంటే అన్ని బ్లాక్ చేసారు కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే అందరు ఎంజాయ్ చేస్తుండే, అందరు జనాలు కనిపిస్తుండే, ఫ్రీగా ఉంటుండే. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కువైపోయింది, ఎక్కడికక్కడ కట్టడి చేసారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పలేము. సో కాబట్టి ఆ దర్శనం ఇంతే అనుకోవాలా. ఎవరో బల్కమేట వెళ్ళామా. లాస్ట్ ఇయర్ అంటే కొంచెం ఎంట్రీస్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉండే, ఈసారి ఇది ఒకటే అయింది. అవునండి. ఇబ్బంది అంటే ఇంకా జనాలు ఎక్కువ వరకు వాళ్ళకు కూడా కొంచెం ఉంటది కాబట్టి ఎక్కువ ఉన్నారు. అవును, అందుకనే కట్టం ఎక్కువ చేసినట్టున్నారు. ఒకటే వే ఉంది కాబట్టి విఐపిది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా మేము పసిపిల్లతో వచ్చాము, చిన్న బాబుతో వచ్చాము. అంటే లాస్ట్ టైం కొంచెం బ్యారిగేడ్స్ చిన్నగా ఉన్నాయి, అంటే చాలా జనాల వల్ల చాలా తొక్కుడాట అదంతా అయిపోయింది. ఈసారి కొంచెం బాగానే చేశారు లాస్ట్ టైం బట్టి. అవును, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అదే ప్రాబ్లం నడుస్తుంది. అది ఇంకా మనకు కూడా ఐడియా అంత లేదు. థ్యాంక్ యూ. ఈసారి ఫస్ట్ టైం రావడము, ఒక 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. కానీ పోలీసులు ఇట్లా మంచిగా లైన్లో పంపిస్తున్నారు, మంచి సేవ చేసుకుంటారు. వాళ్ళు పోలీసులు కూడా మంచిగా చేసుకుంటున్నారు. కావాలని అందరికీ దర్శనం మంచిగా కావాలి. పబ్లిక్ ఒత్తులాట కాకుండా అందరు సంతోషంగా రావాలి దర్శనం. మీరు లైన్లో నుంచి ఎంతసేపు అవుతుందండి? ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు. ఇలా అడగండి. చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? ఏ టైంకి వచ్చారు మీరు? పొద్దున్న 9కి వచ్చినామండి. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఇక్కడ? ఈసారి అంతా బాగాలేదు. అమ్మవారికి అనేది చేయలేదు ఈసారి. పెట్టేసుకోవట్లేదు. మీరే చెప్తారమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈసారి గత సంవత్సరంతో పోలిస్తే? ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏ టైంకి వచ్చారు మీరు? ట్రైనా, బస్సులు? ఏ టైంకి వచ్చారు అంటున్నా? ఎట్లా అనిపిస్తుంది గత సంవత్సరం ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ నుంచి వచ్చారండి? కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? బాగున్నాయి. ఈసారి బాగున్నాయా, పోయినసారి బాగున్నాయా? ఇంకా క్యూలో నుంచి ఎంతసేపు అవుతుందండి? మేమా గంటకు పైన అయింది. గంటకు పైన అయినా కూడా కదలట్లేదు, అలా కదలట్లేదు. మంచి లైన్లో ఉన్నాం ఆల్మోస్ట్.
ఎంత ఇప్పుడు 12:30 అంటే 3 అవర్స్ 2 అవర్స్ అయిపోతుంది. 2 అవర్స్ నుంచి లైన్లో ఉండి మధ్యలో ఇట్లా దొరుకుంటూ వస్తే ఏం బంద్ వస్తున్నట్టు ఇది? ఏం విఐపి పాస్ ఇది? పాస్కో వాల్యూ ఉండాలి కదా, మరి ఏం వాల్యూ ఉంది ఇది? అమ్మ ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము వచ్చి 8 గంటలకు వచ్చినాం ఇక్కడికి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా విఐపి పాస్లో వెళ్తున్నారు కదా? అవును మంచిగా. నార్మల్గా వెళ్ళే వాళ్ళు ముందు నుంచి వెళ్ళిపోతూనే ఉన్నారు, మరి మీ విఐపి పాస్లు ఉన్న వాళ్ళు మీరు ఇంకా ఇట్లా వెయిట్ చేయడం? దీని విఐపి పాస్ తీసుకున్న వాళ్ళే ఇంకా ఎక్కువ మంది ఉంటారు కదా, అట్లా అందుకని కొంచెం లేట్ అవుతుంది. తీసుకున్నాం కానీ వెయిట్ చేయమంటారు కదా మేడం, వెయిట్ చేయమంటే మళ్ళీ క్యూ లైన్లోనే కట్టమంటున్నారు. నార్మల్గా అంటే విఐపి పాస్ లేని వాళ్ళు కూడా ముందు దర్శనానికి వెళ్ళిపోతున్నారు, అండ్ కొంతమంది జోగినీలను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు, అక్కడికే ముందు లైన్లో ఆపేస్తున్నారు. మరి ఈ విఐపి లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని గంటలు వెయిట్ చేయడానికి మరి మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇట్లా కానీ పోలీసులను పెట్టిరు కదా, మేము ఏం చేయలేకపోతున్నాం, ఇక వాళ్ళు లైన్ కట్టమంటే కట్టాల్సి వస్తుంది. విఐపి పాస్లో నిల్చున్నారు కదా? అవును మేడం, మా సిద్దిపేట నుంచి జర్నీ చేసుకొని 1.5 అవర్ అవుతుంది ఇలా కూడా బట్టి. లాస్ట్ టైం కూడా ఇంతే లేట్ అయింది. లాస్ట్ టైం తొందర అయిపోయింది మేడం, లాస్ట్ టైం తొందర అయింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా బెటర్ అయింది మేడం, ఈసారి దారుణంగా ఉంది, చాలా దారుణం అంటే దారుణం. మా సిద్దిపేట నుంచి ఒక 20 కిలోమీటర్ దూరం మేడం, ప్రతి ఇయర్ వస్తాను నేను. మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చామండి. ఎంతసేపటి నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నాం? గంట అయిందండి. పోయినసారి ఇక్కడ ఈసారి ఏర్పాట్లు చాలా లేట్ అవుతున్నాయని అంటున్నాం. అంటే ఉంటాయి కానీ సమస్య భక్తులు వచ్చే కొద్దికి వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొంచెం అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా. కానీ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి నాన్న, మనం ఫుడ్ ఎక్కడ ఏం తీసుకోకుండా ఇక్కడ వచ్చి ఫుడ్ నీట్గా తినొచ్చు మనం అయితే. అన్న మాకు ఏం లేదు, ఇంత కష్టపడుతున్నాం, మాకు జీతం పెంచడం, పిఆర్సీ పెంచడం, హెల్త్ కార్డు పర్మనెంట్ చేయకపోయినా సరే హెల్త్ కార్డు అవి చేసే చాలన్న. ఇంత ఇగో అడ్డమైన ఖర్చు అన్నీ చేస్తున్నాం, భక్తుల కోసం మేము ఎంత సేవ చేస్తున్నాం, మాకు కొలిసి ఎల్లమ్మ తల్లి కోసం మేము చేస్తున్నాం. దయచేసి మాకు సీఎం గారికి చెప్తున్నాము, మాకు ఏమైనా హెల్ప్ చేసి మాకు జీతాలు పెంచితే చాలు సార్, అంతే. అన్న రేవంత్ అన్న నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, బట్ విక్రమాన నువ్వు కూడా చల్లగా ఉండాలి, మాకు జీతాలు ఒక్కటి పెంచండి అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? లాల్ దర్వాజా. లాల్ దర్వాజా. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? బాగున్నాయి కానీ విఐపి లైన్స్ అని పాసెస్ ఇచ్చారు, బట్ క్రౌడ్ ఎక్కువ ఉంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ నుంచి మంచిగా అవుతుంది. ప్రతి ఏడాది వస్తారా? ఈ ఏడాది లేదు, గత 5 సంవత్సరాల నుండి వస్తున్నాను నేను అమ్మవారి కళ్యాణం. ఏర్పాట్లలో ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? లేదండి, ఇప్పుడైతే బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఎన్ని గంటలు అవుతుందండి లైన్లో? 1.5 అవర్ అయింది. 1.5 అవర్ నుంచి లైన్లోనే ఉంది. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి నుంచి వచ్చామా. మీరు ప్రతిసారి వస్తారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగున్నాయి, ఇంకా దర్శనం అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాం ఎలా అవుతుంది ఏంటి అని. వెయిట్ చేస్తున్నారండి? యాక్చువల్లీ బోనాలు ఫస్ట్ గోల్కొండలో ట్రై చేస్తూ అక్కడ చూసి వచ్చాము, అండ్ వెయిటింగ్ ఇక్కడ ఎలా అవుతుంది ఏంటని. ఎక్సైటెడ్ యాక్చువల్లీ. మరి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇదే వెనకనే మా ఇల్లు, అయినా దర్శనం అవ్వాలా, అది అదే బిల్డింగు, మరి ఏం చేయాలి? ఇక్కడే ఉంటున్నా, మీకే అవ్వట్లేదు. దాన్ని బట్టి అందుకే ప్రసాదం అన్న తీసుకొని వెళ్దామని వెళ్తున్నాం, అది అంతకంటే గొప్ప ఏం లేదు. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్లారెడ్డి కూడా ఈ సేల్ దగ్గర. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? ఏర్పాట్లు అంటే బాగానే ఉన్నాయి కానీ కొంచెం విఐపి దర్శనానికే పబ్లిక్ ఎక్కువ, నార్మల్ దర్శనం తొందరగా అవుతుంది. దీంట్లోనే లైన్లు నిల్చోవడం ఏజ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఏర్పాటు ఎట్లున్నాయి అనుకుంటున్నారండి? బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే ఇయర్ కొంచెం ఫెసిలిటీస్ కూడా కొంచెం బెటర్ మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ విఐపి పాసెస్ ఎక్కువ ఇష్యూ చేయడం వల్ల కొంచెం ఈ లైన్ అనేది కొంచెం చాలా ఉంది. ఇంకోటి సౌకర్యాలు కూడా మంచిగానే ఉన్నాయి, అంత లాస్ట్ ఇయర్ అంత డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇయర్ కొంచెం బెటరే ఉంది కానీ లైన్ వల్ల కొంచెం. అమ్మ మీ పేరు? శ్రీలక్ష్మి. ఇది విఐపి పాస్లోనే నిల్చున్నారు కదా? అవునండి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఓ గంట పైనుంచండి, గంటన్నర. చాలా మంది భక్తులు మీ విఐపి లైన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది 4-5 గంటలకు పైగా నిల్చున్నామంటున్నారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇబ్బందులు పడుతున్నారా? ఇంకా ఈరోజు రాకూడదు ఇలా ఇబ్బంది అనుకుంటే, అమ్మ కోసం కాబట్టి ఇవన్నీ తప్పదు. మరి బలకంపేట అమ్మవారి కళ్యాణం అని తెలుసు, ఈరోజు రష్ ఉంటుందని తెలుసు, మనం లైన్లో నుంచున్నాము, మళ్ళీ దీనికోసం మనం కంప్లైంట్లు ఇవ్వడం అవసరమా? అనిపిస్తుందండి చెప్పడానికి ఏం లేదు, అమ్మవారిని చూడాలంటే ఇవన్నీ తప్పదు. ఇంకా అమ్మవారి దర్శనం గత సంవత్సరంతో పోలిసి ఈసారి ఎక్కువ ఉన్నారండి, రష్ చాలా ఉంది. స్వచ్ఛంగల తల్లి, ఆ తల్లి రావాలంటే రావాలి, కష్టమైన ఏదైనా రావాలి, దర్శనం చేసుకోవాలన్నా. అంటే ఇబ్బంది అనిపించట్లేదా? చాలా మంది విఐపి పాస్లో ఉండి కూడా 4-5 గంటల పాటు వెయిట్ చేస్తాం. తప్పదు కదా, మా పబ్లిక్ ఎక్కువ అయిపోయింది కదా, అప్పుడు ఏం చేయలేము, నిలబడాలి. ఇక
తల్లిని దర్శనం చేసుకోవాలంటే తల్లి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అంటే ప్రతి ఏటా వస్తూ ఉంటారు ఇక్కడ? అవును, ప్రతి ఏటా వస్తుంటాం. ఎవ్రీ టైం ఇలానే ఉంటుంది. పోలిస్తే ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చినట్టున్నారు కదా? కంపేర్ టు ఎవ్రీ ఇయర్ అంతే కదా, చేంజ్ అవుతూనే ఉంటుంది. ఆమె దర్శనం చేసుకొని ఎక్కడి నుంచి వస్తారు కదా. తో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు కదండి. విఐపి పాస్ లోనే కదా ఉన్నారు మీరు? విఐపి పాస్. ఎన్ని గంటలు అవుతుంది నిల్చుని? 3 hours అయిపోయింది. చాలా ఇబ్బందిగా ఉందా? అంటే ఇంకా తప్పదు కదా, తప్పదు కదా.